నమస్తే అండి. ఉగాదికి ఇంటి లుక్ కొంచెం మారుస్తున్నామని చెప్పాను కదండి. అందుకే ప్రీవియస్ వీడియోలో పిల్లలు ఇంటి ముందున్న మొక్కల్ని తీసేయడం మీరు చూసారు కదండి. ఈ వీడియో ఏంటంటే ఇంటి ముందు ప్లాస్టింగ్ చేయించామండి. ప్లాస్టింగ్తో పాటు ఊరి నుంచి నాన్న కూడా వచ్చి కొన్ని పనులు చేశారండి. అవి ఏంటనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. ప్లాస్టింగ్ చేయించడానికి ఫస్ట్ చేసిన పని ఏంటంటే ప్లాస్టింగ్ చేయడానికి అడ్డంగా ఉన్న మొక్కల్ని తీసేసి ఇంటి ముందంతా క్లీన్ చేసాము. ఈ పని చేయడానికి నాకు చాలా వరకు పిల్లలే హెల్ప్ చేశారండి. ఈ పిల్లలందరూ మీకు వినాయక చవితి సెలబ్రేషన్ వీడియోలో కనిపిస్తారు. మా ఇల్లు కట్టేటప్పుడు ప్లాస్టింగ్ చేయించడానికి డబ్బులు లేక అప్పుడు చేయించుకోలేకపోయామండి. తర్వాత డబ్బులు ఉన్నప్పుడు చేయించుకోవచ్చులే అని అలానే వదిలేసాము. ప్లాస్టింగ్ చేయించుకోకపోయినా ఇల్లు కొంచెం అందంగా కనిపించడానికి నేనేం చేశానంటే ఇంటి ముందున్న గోడ అంతా పేడతో అలికి ముగ్గులు పెట్టేదాన్ని. ఇప్పుడు ఆ గోడకున్న పేడ అంతా అట్ల కాడతో గోకి క్లీన్ చేయాల్సి వచ్చింది. మా అత్తయ్య నేను కలిసి ఈ పేడ అంతా పోయేలా శుభ్రం చేసాము. ప్లాస్టింగ్ చేయించిన తర్వాత ఇల్లు ఎలా ఉంటుందో చూసే ముందు, ప్లాస్టింగ్ చేయించక ముందు మా ఇల్లు ఎలా ఉండేదో ఒకసారి చూసేయండి. మా ఇంటి ముందు ఎల్లో కలర్ పువ్వులు పూసే ఒక అందమైన పాదు ఉండేది. అది మా ఇంటి పక్కన డ్రైనేజీ కట్టేటప్పుడు తీసేశారు. మళ్ళీ దాని ప్లేస్లో అదే కలర్ పువ్వులు పూసే పాదు కొని తెచ్చి వేశాను. మా ఇంటి ముందున్న కొబ్బరి చెట్ల వల్ల ఆ చెట్ల ఆకులు ఇంటి మీద పడి ఇల్లంతా చాలా వరకు డ్యామేజ్ అయ్యిందండి. వర్షం డైరెక్ట్గా ఇంటి మీద పడి ఇంటి గోడలో నాచు పట్టినట్టు అయిపోయాయి. 3 సంవత్సరాల క్రితం నేను గార్డెనింగ్ చాలా ఇంట్రెస్ట్గా చేసేదాన్నండి. నా దగ్గర చాలా రకాల మొక్కలు ఉండేవి. కొన్ని కారణాల వల్ల మొక్కల్ని పెంచడం మానేశాను. ఇప్పుడు వాటికి మంచి సొల్యూషన్ ఆలోచించి మళ్ళీ గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ అయితే ఇంటి ముందు ప్లాస్టింగ్ చేయించుకుంటున్నాను. ఆల్రెడీ కట్టిన ఇంటికి ప్లాస్టింగ్ చేయించుకోవాలంటేనే ఎంత అవుతుందో ఏంటోనని భయంగా ఉంటుంది. ఇక ఇప్పుడున్న సిమెంట్ రేట్లకి, ఇసుక రేట్లకి చిన్న స్థాయి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్న కలగానే మిగిలిపోతుందేమోనండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇల్లు పెళ్ళి రెండూ కష్టమే కదండి. అందుకేనేమోనండి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు మేమున్న రేకులు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందండి. ఎవరికి ఏది ఊరికే రాదు కదండి. భవిష్యత్తులో సుఖపడాలంటే ప్రస్తుతం కష్టపడాల్సిందే కదా. నా పెళ్ళైన కొత్తలో 1 సంవత్సరం మాత్రమే సొంత ఇంట్లో ఉన్నానండి. ఆ సొంత ఇల్లు ఉమ్మడిల్లు కావడంతో నా అలవాట్లు, నా ఇష్టాలు మాతో పాటు ఉండే వాళ్ళకి నచ్చకపోవడంతో ఆ ఇంటిని పడగొట్టేశారు. ఆ తర్వాత అష్ట కష్టాలు పడి 5 సంవత్సరాలు అద్దెంట్లో ఉన్నామండి. ఆ అద్దెంట్లో ఉండే టైంలో మా పరిస్థితి అస్సలు బాగుండేది కాదండి. నేనేమో బాలింత్రాల్ని, మా 2 పిల్లలు చిన్నపిల్లలే. మా మామయ్య ఏమో మందు సిగరెట్ ఎక్కువగా తాగడం వల్ల ఆయన ఆరోగ్యం చెడిపోయి తను ఇంట్లోనే ఉండేవారు. మా అత్తయ్య ఇంట్లోనే ఉండేది. అప్పట్లో మా వారేమో అరటిపళ్ళ వ్యాపారం చేసేవారు. ఆ వ్యాపారం చేసుకుంటూ అలా 2 సంవత్సరాలు ఒక ఇంట్లో అద్దుకున్నామండి. వాళ్ళు కూడా కొన్ని కారణాల వల్ల ఇల్లు ఖాళీ చేసేయమంటే ఇంకో ఇంటికి అద్దెకు వెళ్ళామండి. ఆ ఇంటికి వెళ్ళిన సంవత్సరం తర్వాత మామయ్య చనిపోయారు. మామయ్య చనిపోయిన 1 ఇయర్ తర్వాత మా అత్తయ్య కూడా కష్టపడడం స్టార్ట్ చేసిందండి. ఆ ఇంటికి వెళ్ళిన సంవత్సరం తర్వాత మా ఆడపడుచుకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ అద్దెంట్లో మా ఆడపడుచుకి 2 డెలివరీలు చేసామండి. ఉండడానికి ఆ ఇంటికి ఒకటే గది ఉండేది. మా ఆడపడుచు బాలింతరాలు కావడంతో ఆ గది మా ఆడపడుచుకి ఇచ్చి మేము బయట పడుకునేవాళ్ళం. ఆ ఇంటికి గోడలు కూడా ఉండేవి కాదండి. ఆ ఇల్లు రేకుల ఇల్లే. బయట గోనె సంచులు కుట్టుకొని వాటిని అడ్డంగా కట్టుకొని చలికాలమైనా వర్షాకాలమైనా మా పిల్లలతో బయట పడుకునేవాళ్ళం. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత మా ఆడపడుచుని తన అత్తింటికి పంపించేసిన తర్వాత 1,50,000 అప్పు చేసి ఇల్లు కట్టామండి. ఆ అప్పు మా అత్తయ్య మా వారు కలిసి 1 సంవత్సరంలోనే తీర్చేశారు. అంటే ఆ టైంలో మా అత్తయ్యకి నాకు డ్వాక్రా మహిళా సంఘం ద్వారా లోన్ వచ్చిందండి.
ఆ టైంలో లక్కీగా ఆ లోన్ రావడం మా అదృష్టం. ఈ ఇల్లు మేము 2017లో కట్టామండి. అంటే ఇప్పటికీ 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరం వచ్చింది. నా పెళ్ళైన 14 సంవత్సరాల్లో ఉమ్మడింట్లో ఉంటే ఎలా ఉంటుందో, అద్దెంట్లో ఉంటే ఎలా ఉంటుందో, సొంత ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో, కష్టం నష్టం అన్నీ చూసేసానండి. మనం ఎంత పాజిటివ్గా ఆలోచించే వాళ్ళమే అయినా మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉన్నప్పుడే కదా మనకి మనశ్శాంతి ఉండేది. ఆ మనశ్శాంతి నాకు సొంత ఇల్లు కట్టుకున్నప్పుడే వచ్చిందండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇల్లు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నానండి. మీలో ఎవరికైనా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకునే వరకు మీకు వచ్చే ఆదాయాన్ని తప్పదు అనుకున్న వాటికి తప్ప అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నానండి. బ్రతకడానికి ఆస్తి లేకపోయినా పర్వాలేదు, కానీ ఉండడానికి చిన్న పూరి గుడిసె ఉన్నా అది స్వర్గంతో సమానం. అందుకేనేమో కదా కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం అని అంటారు. మా ఇంటికి ప్లాస్టింగ్ చేయించుకుంటుంటే ఏదో మా ఇంట్లో బర్త్డే ఫంక్షన్కి కేక్ కటింగ్ చేసుకుంటున్నట్టు మా వీధిలో పిల్లలందరూ మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. మా పని మేము చేసుకుంటాం లేవంట్రా నాయనా అని చెప్పినా, లేదు సుమత్త మేము కూడా హెల్ప్ చేస్తామని హెల్ప్ చేసేవాళ్ళు. సర్లేండి, అయితే మీరందరూ నాకు స్వీట్ మెమరీలో ఉంటారని సరే కానివ్వండి అనేదాన్ని. చాలామంది మా ఇంటి మీద వేసిన పాదు కోసం అడుగుతున్నారండి. ఆ పాదు పేరేంటని. ఆ పాదు పేరైతే నాకు తెలియదండి. ఒకవేళ మీరు కూడా రేకుల ఇంటి మీద పాదు పాగించుకోవాలనుకుంటే ఐరన్ రేక్ అయితే పర్వాలేదండి. సిమెంట్ రేక్ అయితే ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే దాని బరువు ఎక్కువైపోయి రేకులు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మేము ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. పైగా సిమెంట్ రేకులు 5-6 సంవత్సరాల తర్వాత అవి స్ట్రాంగ్గా అయితే ఉండవు కాబట్టి ఈ పాదు బరువుని రేకులు తట్టుకోలేవు. చూసారా ఈ పాదు మొదలు మర్రి చెట్టు వేర్లలా ఎలా పెరిగిపోయిందో. ఎండాకాలంలో రేకుల ఇంట్లో అసలు ఉండలేమండి. అందుకే చల్లగా ఉండడం కోసం నేను ఆ పాదు వేశాను. కానీ ఆ పాదు కంటే మాకు మా ఇంటి ముందున్న కొబ్బరి చెట్ల వల్లే ఇల్లు ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. ఆ చెట్లు ఏమో మావి కాదండి. ఒక చెట్టు మాది ఉండేది, దాన్ని తీసేసాం. ఇవి కూడా మావే అయి ఉంటే అవి కూడా తీసేసేవాళ్ళం. ఇక ఈ పిల్లలైతే ఇక్కడ ఏదో పులిహోర కలుపుతున్నారు, తిందామన్నట్టుగానే చేస్తున్నారు. చూసారా అండి మా నాటుగుంట్ల ఎటకారం అలా ఉంటుందండి. మరి ఓకేనండి, ఇక్కడ వర్క్ చేసే అన్నయ్యకు అసలు ఖాళీ ఉండదండి. నా మాట కాదనలేక తప్పగా వచ్చారు. ఈ అన్నయ్యకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, కానీ తన వీడియోస్ అన్నీ లైవే ఉంటాయండి. తనకు ఒక స్వీట్ మెమరీలో ఉంటాయని మా ఊర్లో జరిగే ప్రతి మంచి విషయాన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదండి. ఏ టాలెంట్ లేకుండా అసలు ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. ఓకేనండి, ఇంటి ముందు ప్లాస్టింగ్ అయితే అయిపోయింది. పెరటి వైపు కూడా ప్లాస్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను నాటు మందార పూలతో హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేశాను కదండి. సిరి ఏమో హైబ్రిడ్ మందార పూలతో సిమెంటు మందార పూలు కలిపి కేక్ తయారు చేసిందండి. ఇది ఫ్లవర్ కేక్ అంటండి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే సిరి ఏమో ఇలా ఆడుకుంటుందన్నమాట. కొంతసేపు ఆడుకున్నా తర్వాత కొంతసేపు మళ్ళీ వాళ్ళు కూడా పని చేసేవారండి. మాలాంటి వాళ్ళ పిల్లలు పని చేయడం పెద్ద గొప్ప ఏమీ కాదండి. వ్యవసాయ కుటుంబానికి చెందిన పిల్లలకు చదువుతో పాటు వాళ్ళు చేయగలిగే చిన్న చిన్న పనులు తప్పకుండా చేయాలి. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు బాగా చదువుకోగలిగితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఒకవేళ చదవలేకపోతే మా అలాగే వారి జీవితం కూడా ఉంటుంది. అందుకేనండి పరిస్థితులు ఎలా ఉన్నా కష్టపడి బ్రతికేలా మా పిల్లలు ఉండాలి అనుకుంటాను. అలా అని వాళ్ళని బలవంతం చేయనండి. వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళంతటా వాళ్ళు ఇష్టంగా చెప్పిన పని చేసేలా వాళ్లకు అర్థమయ్యేలా చెప్తాను.
ఇక్కడ ఇసుక జల్లించేటప్పుడు ఈ పిల్లలు మా పని చేసుకునివ్వడం లేదని వీళ్ళకు ఇసుకలోని గులకరాళ్ళు ఏరమని చెప్పానండి. వీళ్ళు విపరీతమైన అల్లరి చేస్తున్నారండి. ఇసుక కూడా ఒకరిపై ఒకరు జల్లుకొని ఇసుక మొత్తం పాడు చేస్తున్నారని చెప్పి వీళ్ళకు ఈ పని అప్పచెప్పాను. ఈ పిల్లల సందడితో ఆడుతూ పాడుతూ మా ఇంటి ప్లాస్టింగ్ అయితే అయిపోయిందండి. మీకు మా వాకిలి ఎప్పుడు అందమైన ముగ్గులు పెట్టి చూపించేదాన్ని కదండి. ప్రస్తుతం మా వాకిలి ఎలా ఉందో, ప్లాస్టింగ్ చేయించిన తర్వాత మా ఇంటి ముందు ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఊరి నుంచి నాన్న వచ్చారని చెప్పాను కదండి. నాన్నతో చేయించుకునే కొన్ని పనులు ఉన్నాయండి. అందుకే నాన్నకి రమ్మని ఫోన్ చేస్తే నాన్న వచ్చారు. మరి కూతురింటికి వస్తే ఉట్టి చేతులతో అయితే రారు కదండి. అందుకే మన పొలంలో పండిన కొన్ని కూరగాయలు, ఎండాకాలంలో మనలో రేకులింట్లో గాలి తగలక ఎక్కడ ఇబ్బంది పడిపోతారోనని నాన్న వాళ్ళు వాడుకునే ఫ్యాన్ కూడా తెచ్చేసారండి. నాన్న ఎప్పుడొచ్చినా మన చేలో పండిన కూరగాయలు తెస్తూ ఉంటారండి. తెచ్చిన వాటిలో కొన్ని ఇరిగింటి వాళ్ళకి, పొరిగింటి వాళ్ళకి ఇస్తూ ఉంటాను. కొన్ని కూరగాయలు మన ఇల్లు ప్లాస్టింగ్ చేసిన అన్నయ్యకు కూడా ఇచ్చానండి. ప్రస్తుతం మన చేలో టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, సొరకాయలు ఉన్నాయండి. మామిడి, జీడి మామిడి సీజన్ కాబట్టి కొన్ని మామిడికాయలు, జీడి మామిడి పళ్ళు కూడా తెచ్చారండి. పచ్చి మామిడికాయలు ఉప్పు కారం పెట్టుకొని తిన్నట్టే జీడి మామిడి పళ్ళు కూడా ఉప్పు కారం పెట్టుకొని తింటారు. వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనండి, నాన్నని రమ్మని ఎందుకు పిలిచానంటే మాకు కుళాయి దగ్గర నీళ్లు వాడుకోవడానికి అసలు బాగాలేదండి. మంచినీళ్ళు పట్టుకోవాలన్నా, గిన్నెలు తోముకోవాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి వాడిన వాటర్ వెంటనే ఆరిపోతుంది. వర్షాకాలం వస్తే ఈ ప్లేస్లో వాడిన నీరు, వర్షం నీరు కూడా ఉండి కుళాయి చుట్టూ మురికిగా ఉంటుందండి. అందుకే నాన్న వచ్చే ముందు రోజు కుళాయి దగ్గర శుభ్రం చేసేసి రెడీగా ఉంచాము. నాన్న వచ్చిన తర్వాత మా పిల్లలు హెల్ప్ చేస్తే నాన్న కుళాయి దగ్గర చిన్న కుండీలా కట్టారు. మేమున్న రేకుల ఇల్లు కూడా నాన్నే కట్టారండి. నాన్నతో పాటు నాన్నకు తెలిసిన ఇంకొక అంకుల్ గారిని తీసుకుని వచ్చి మా ఇల్లు కట్టారు. బయట వాళ్ళను పెట్టుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు 1400-1500 వరకు తీసుకుంటున్నారు. రోజువారీ కూలీ ఇవ్వలేక నాన్నను రమ్మని నాన్నతోనే కట్టించుకున్నామండి. ప్రతి ఒక్కరికి మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ మనకు ఏం కావాలన్నా, ఏం చెయ్యాలన్నా డబ్బే కావాలి. ఎంత తృప్తిగా బ్రతకాలి అని అనుకున్నా చిన్న చిన్న ఖర్చులకైనా డబ్బు కావాలి. ఒకవేళ మీరు కూడా మాలాగే కూలి పని చేసుకునే ఒక చిన్న స్థాయి మధ్యతరగతి వాళ్ళైతే కనుక మీ ఆదాయానికి తగ్గ ఖర్చులు మాత్రమే పెట్టుకోండి. అత్యవసరానికి తప్ప అనవసరమైన వాటి కోసం అప్పులు చేసుకోకండి. మా పెళ్ళైన 14 సంవత్సరాల్లో మేము 2 సార్లు అప్పు చేశామండి. 1 ఇల్లు కట్టుకోవడానికి, 2 పొలం కొనుక్కోవడానికి. చేసిన అప్పు కూడా వెంటనే తీర్చేసాం. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎలాంటి అప్పుల బాధ లేకుండా మేము ఎంత సంతోషంగా ఉన్నామో మీరు కూడా అంతే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వరకు నేనైతే ఉన్నంతలో సర్దుకుపోవడంతో పాటు నిత్యం నాకు అవసరమైనవన్నీ నాకు అనుకూలంగా ఉండేలా మార్చుకుంటాను. అందులో ఖర్చు తక్కువ ఉంటుంది, ఆనందం ఎక్కువ ఉంటుంది. ఇక ఇక్కడ నాన్న కుండీ అయితే ఇలా కట్టారండి. తర్వాత నాకు వంటింట్లో వంట సామాగ్రి పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ కూడా పెట్టించుకుంటున్నానండి. కబోర్డ్ అంటే సిమెంట్ బల్లేనండి. ఆ బల్ల పెట్టడానికే కిచెన్లో మిషన్తో మార్కింగ్ వేశారు. ఇంట్లో పని బయట పని జరగడంతో నాన్న తెచ్చిన కూరగాయలు కూడా సర్దలేదండి. ఆ ఇల్లు అయితే ప్రస్తుతానికి ఇలా గందరగోళంగా ఉంది. అసలు ఇంత దుమ్ము వస్తుంది అనుకోలేదండి. చాలా దుమ్ము వచ్చింది. ఒకవేళ వంటింట్లో అవన్నీ తీయాలన్నా నాకు ఇంట్లో పెట్టుకునే ప్లేస్ లేక ఎక్కడ సామానం అక్కడే వదిలేశాను. తర్వాత అంతా క్లీన్ చేసుకోవచ్చులే అని. ఒకవేళ ఇవన్నీ తీసి నేను గదిలోనో బయట హాల్లోనో పెట్టినా మేము అటు ఇటు తిరగడానికి అవి అడ్డంగా ఉంటాయని అలానే ఉంచేశాను. నాన్న వచ్చిన రోజు కుళాయి దగ్గర వర్క్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి ముందు పని చేయడం స్టార్ట్ చేశారు. నేను ఇంటి ముందు మొక్కలు వేశాను కదండి,
ఆ మొక్కలు వేసిన ప్లేస్లో మొక్కలకు పోసిన వాటర్ బయటకు రాకుండా నాన్నని గట్టులా కట్టేయమన్నాను. నేను మా పాతింటి ఇటుకలతో చాలాసార్లు ఇటుకలు వరుసగా పేర్చి గట్టులా కట్టేదాన్నండి. కానీ నేను ఎన్నిసార్లు కట్టినా భైరవ దీపం సినిమాలో ఆకలితో ఉన్న రాజుగారికి ఎన్నిసార్లు ఆహారం పెడితే అన్నిసార్లు గుర్రం వచ్చి దన్నేసినట్టు నేను కట్టిన గట్టు కూడా వర్షం వస్తే పోయేది. అందుకేనండి ఇది పర్మనెంట్గా చెక్కు చెదరకుండా ఉండేలా నాన్నని సిమెంట్తో కట్టేయమన్నాను. ఇక ఇంట్లో పని చేసిన 2 రోజులు నాకు అసలు ఖాళీ ఉండేది కదండి. ఓవైపు ఇంట్లో వంట పని ఇంటి పని చేసుకుంటూ మరోవైపు ఇటుకలు అందించడం సిమెంట్ అందించడం చేసేదాన్ని. మా అత్తయ్య మా వారు ఉన్న టైంలో అయితే వాళ్ళే చేసేవాళ్ళు. వాళ్ళు పనికి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసేదాన్ని. ఇంట్లో పని అయ్యే వరకు మా పిల్లలు కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేశారండి. నాన్నకైతే క్షణం ఖాళీ ఉండదండి. చేలోను షాప్లోనూ చూసుకుంటూ ఒక ఆవని దూడని కూడా చూసుకుంటూ ఉండాలి. నాన్నకి ఎన్నో పనులున్నా ఆ పనులన్నీ పక్కన పెట్టి మా కోసం 2 రోజులు వచ్చి ఇంటి ముందు ఇలా నీట్గా కట్టేశారండి. ఇంటి ముందు కట్టినట్టుగానే పెరటి వైపు కూడా కట్టారు. నెక్స్ట్ వీడియోలో చేసిన వర్క్ అంతా కంప్లీట్గా మీకు చూపిస్తానండి. కిచెన్లో వంట సామాగ్రి పెట్టుకోవడానికి మార్కింగ్ వేయడం మీరు చూసారు కదండి. కిచెన్లో బల్లని కూడా పెట్టేశారు. అది కనీసం 4-5 రోజులు నీళ్లతో తడుపుతూ ఉండాలంటే అండి. ఇంటికి వేయించిన ప్లాస్టింగ్ కూడా అలాగే ప్రతిరోజు తడుపుతున్నాం. మా ఇల్లు కట్టుకొని 6 సంవత్సరాలు అవుతుందండి. ఈ 6 సంవత్సరాల్లో ఇప్పటికీ మా ఇల్లు కొంతవరకు ప్లాస్టింగ్ చేయించుకోగలిగాం. దేనికైనా టైం రావాలి అంటారు కదండి. అలా మాకు ఇన్నాళ్ళకు మంచి టైం వచ్చిందండి. మీ జీవితంలో మీకున్న కోరికలు తీరడానికి కూడా మంచి టైం వస్తుందండి. మన జీవితంలో దేని గురించి అయినా ఆలోచిస్తూ ఇదంతా ఎప్పుడు జరుగుతుందో ఏంటో అని అనుకుంటాం. కానీ జరగడం కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ మనం అనుకున్నది మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు జరుగుతుందండి. అలా నా జీవితంలో చాలా అనుకున్నాను, అవన్నీ మెల్లిమెల్లిగా జరుగుతున్నాయండి. ఓకేనండి, మా ఇల్లు ప్లాస్టింగ్ చేయించుకున్న శుభ సందర్భంలో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.